ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము ద్వితీయ స్కందము. ఇలా బ్రహ్మదేవుడు ఇంకా కూడా నారదునితో ఏమని చెప్తున్నారు అంటే, ఆ పుండరీకాక్షుని యొక్క లీలావతారాలు ఇన్ని అని చెప్పలేము, అవి అనంతాలు. ఆయన చేసే పనులు మనం ఎవ్వరము కూడా ఎప్పటికీ లెక్కించలేము. అయినా నాకు తోచినంత వరకు చెబుతాను విను అని తెలియజేస్తూ, అన్య కథానులాపముల హర్నిశమున్ వినునట్టి సత్క్రియా శూన్యములైన కర్ణముల సూర్యజనస్తుత సర్వలోక సమ్మాన్యములై తనచ్చు హరిమంగళ దివ్య కథామృతంబు సౌజన్యతం గ్రోళవయ్యా బుధ సత్తమయే వివరించి చెప్పేదన్. ఓ పండితోత్తమ, నారద రాత్రింబవళ్ళు కూడా ఇతరత్ర కథలు వింటూ సత్క్రియలే చేయనటువంటి చెవులకు సర్వలోకాలు పూజించే శ్రీహరి యొక్క దివ్య కథలు అనబడే అమృతాన్ని వివరంగా అందిస్తాను, ఆస్వాదించవయ్యా అని పలికి నారదునితో ఇంకా ఇలా అన్నాడు. కనకాక్షుండు భుజా విజృంభణమునన్ క్మా చక్రమం చాపజుట్టిన మాట్కిం గొనిపోవయగ్నిమయదంష్ట్రిస్వాకృతిం దాల్చి యద్ధనుజాదీశ్వరుందాకి అబ్ధి నడుమన్ దంష్ట్రాహతిం ధృంపద్రాత్రిన్గూలిం గులిశాహతింబడు మహాద్రింభోలియత్యుగ్రతన్. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు బాహుబలంతో భూచక్రాన్ని చాపచుట్టినట్లుగా చుట్టి సముద్ర మధ్యంలో దాక్కున్నాడు తీసుకువెళ్ళి. అప్పుడు శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహ రూపం అనేది అవతారాన్ని ధరించాడు. వానిని ఎదిరించాడా రాక్షసుణ్ణి, ఎవరిని? హిరణ్యాక్షుణ్ణి. సముద్ర మధ్యంలో వానిని తన యొక్క కోరలతో సంహరించేశాడు. వజ్రాయుధం దెబ్బకు నేలకులే పర్వతంలాగా వాడు పడిపోయాడు. ఇది యజ్ఞవరాహ అవతార కథ. అంతేకాదు, ఇంకా సుయజ్ఞావతారం గురించి, రెండో అవతారం గురించి నీకు వినిపిస్తాను విను. ప్రకట రుచికి ప్రజాపతికి నిస్వయంభువుని కూతురాకూతి అనులతాంగి కద్ది జన్మించి సుయజ్ఞుండు నానొప్పునతడు దక్షిణయను నతివయందు సుయమనామామరస్తోమంబు పుట్టించి ఇంద్రుడై వెలసి ఉపేంద్రలీల నఖిల లోకంబులయాతి హరించిన నతని మాతామహుండైన మనువు ధనమనంబున తచ్చరిత్రమున కలరి పరమ పుణ్యుండు హరి అని పలికగానాయంచిత జ్ఞాన నిధి అయి సుయజ్ఞుండెలమిదాపసోత్తమ హరి అవతారమయ్యే. రుచి అనే ప్రజాపతికి స్వయంభువుని కుమార్తె అయిన ఆకూతికి కూడా వీళ్ళిద్దరు దంపతులు. వీరికి జన్మించిన వాడే సుయజ్ఞుడు. ఈ సుయజ్ఞుడు దక్షిణ అనే భార్య యందు సుయములు అనే పేరు కలిగినటువంటి అమరులను పుట్టించాడు. ఇంద్రుడై దేవతలకు నాయకత్వం వహించాడు. విష్ణువు వలె లోకాలన్నింటి దుఃఖాన్ని కూడా తొలగించాడు. అప్పుడు అతని మాతామహుడైన, అంటే అతని యొక్క తల్లికి తండ్రి అయినటువంటి మనువు వాని చరిత్రకు సంతోషించి ఇతడు శ్రీహరియే అన్నాడు. అందుచేత జ్ఞాననిధి అయిన సుయజ్ఞుడు హరి అవతారమయ్యాడు అని చెబుతూ, ఇంకా సాంఖ్యయోగాచార్యుడైన కపిలుని యొక్క అవతారాన్ని గురించి విను అని ఇలా చెప్తూ ఉన్నాడు.
ధృతమతి దేవహూతికి దివ్య విభుండగు కర్ధమ ప్రజాపతికి ప్రమోదమొప్పనవ భామలతో కపిలాఖ్య బుట్టియే గతి హరి పొందునట్టి శుభకంబగు సాంఖ్యముదల్లికిచ్చి దుష్కృతములు వాపి చూపె ముని సేవితమై తనరారు మోక్షమున్. దేవహూతి కర్దమ ప్రజాపతికి భార్య. మరి వీరిద్దరికీ 9 మంది కుమార్తెలు పుట్టారు. ఆ తర్వాత శ్రీహరి కపిలుడు అనే అవతారంతో ఉద్భవించాడు ఈ దేవహూతి కర్దమ ప్రజాపతికి. నారాయణుణ్ణి పొందటానికి తగిన సాంఖ్యయోగాన్ని కపిలుడు తన తల్లి దేవహూతికి తెలియజేశాడు. ఆమె పాపాలు తొలగించాడు. కపిలుడు తల్లికి మోక్షాన్నే ప్రసాదించాడు. ఇక దత్తాత్రేయ అవతారాన్ని గురించి విను, నేను తెలియజేస్తున్నాను. తాపసోత్తముడత్రి తనయుని గోరి రమేశు వేడిన హరియేను నీకు ననగదత్తుడనైతినని పల్కు కథముననతడు దత్తాత్రేయుడై జనించే. నమ్మహాత్ముని చరణాబ్జ పరాంగ సందోహంబు చేభూత దేహులగుచూ హైహయదు వంశులైహికా ముష్మిక ఫలరూపమగు యోగ బలము వడసి సంచిత జ్ఞాన ఫల సుఖైశ్వర్య భక్తి శౌర్యముల బొంది తమ కీర్తి చదల వెలగా నిందునందును వాసికి నెక్కిరట్టి దివ్యతరమూర్తి విష్ణును తింపదరమే. అత్రి మహర్షి తనకు పుత్రుని కోరితే శ్రీహరి నేను నీకు సమర్పించుకుంటున్నాను, నేను నీకు దత్తుడనయ్యాను అన్నాడు. అందుచేత అతడు దత్తాత్రేయుడై అత్రి అనసూయమ్మలకు జన్మించాడు. ఆ మహాత్ముని పాదపద్మాల యొక్క ధూళి సోకి హైహయ వంశం, యదువంశం వారంతా కూడా పవిత్రులయ్యారు. అంతేకాదు యోగ బలాన్ని కూడా సంపాదించుకున్నారు, జ్ఞానాన్ని ఆర్జించారు. దాని ఫలితంగా సుఖాన్ని, ఐశ్వర్యాన్ని, శక్తిని, శౌర్యాన్ని కూడా పొందారు. వారు తమ యొక్క కీర్తితోటి భూమి మీద స్వర్గంలోనూ ప్రసిద్ధికెక్కారు. అటువంటి విష్ణువును మనం ఈ విధంగా అని మనం నుతింపగలమా? ఇంకా సనకాదుల యొక్క అవతారం గురించి తెలియజేస్తాను విను. అనఘాత్మయేను కల్పాదిని విశ్వంబు సృజింపదలచి అంచిత తపంబు నద్ది చేయుచు సనయని ఫల్బికుటయునది కారణంబుగ సనాఖ్యలను గల సనందన సనక సనత్కుమార సనత్సుజాతులు నల్వురు సంభవించి మానసపుత్రులై మహినుతికెక్కిరి పోయిన కల్పాంతమున నట్టిన ఆత్మీయ తత్వంబు బుట్టజేసి సాంప్రదాయిక భంగిని జగతి నెల్లగలుగజేసిరి. యవ్విష్ణు కలలదనరి నలువురయ్యును నొక్కడ నయ చరిత్ర. ఓ పుణ్యాత్మ నారద, కల్పారంభంలో నేను విశ్వం సృష్టించాలని తపస్సు చేస్తూ సనా అని పలికాను. అందుచేత సనా అనే పేర్లతో సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని నలుగురు పుట్టారు. వారు బ్రహ్మమానసపుత్రులుగా మరి ప్రసిద్ధికెక్కారు. గత కల్పంలో నశించిపోయిన ఆత్మతత్వాన్ని వారు నలుగురు కూడా లోకంలో సాంప్రదాయ పద్ధతిలో వ్యాపింపజేశారు. నారద, వారు నలుగురైనా విష్ణుదేవుని కలలే కనుక ఒక్కడుగానే ఉంటారు, అనగా ఒకే అవతారం. అంతేకాదు ఇక నరనారాయణ అవతారం గురించి తెలియజేస్తాను విను. గణుతింపగ నరనారాయణులన ధర్మునకునుదయ మందిరే దాక్షాయిణి అయిన మూర్తి వలనం బ్రణుత గుణోత్తరులు పరమ పావనమూర్తుల్. ధర్మునకు మరి దక్షుని కూతురైన మూర్తి యందు నరుడు నారాయణుడు అంటే ఇద్దరై సద్గుణవంతులు, నరనారాయణులైనటువంటి సద్గుణవంతులు పవిత్రమూర్తులు పుట్టారు.
ఇది నరనారాయణ అవతారం. అనఘులు బదరీవనమున వినుత తపోవృత్తి నుండ విభుదాధిపుడున్ మనమున నిజ పదహానికి ఘనముగ చింతించి దివిజ కాంతామణులన్. ఆ పవిత్రులు బదరీవనానికి వెళ్ళి నరనారాయణుడు తపస్సు చేసుకుంటున్నారు. ఇంద్రుడు తన పదవికి హాని కలుగుతుందని భావించాడు. అప్సరసలను పిలిపించి రావించి తపో విఘ్నముం గావింపుండను చుబను పగడు వేడుకతో భావ భవానీ కునులున గావని తలుసనిరి బదరికావనమునకున్. వారిని రప్పించాడు. నరనారాయణుల యొక్క తపస్సును చెడగొట్టండి అని పంపించాడు. వారు మన్మథ సేనలు అనేటట్లుగా బయలుదేరి వారంతా కూడా నరనారాయణుడు తపస్సు చేసుకునే బదరీవనానికి వెళ్ళారు. అందు నరనారాయణులున్న చోటికి మరున్నారీ సమూహంబు భాస్వరలీలం జనిరూప విభ్రమ కళా చాతుర్యమే పారంగా బరిహాసోక్తుల నాట పాటల జరింపంజూచి నిశ్చింతతన్ భరిత ధ్యాన తప ప్రభావ నిరతింబాటించి నిష్కాములై. అందులో నరనారాయణులు తపస్సు చేసేటువంటి ప్రదేశానికి అప్సరసలు విలాసంగా వచ్చి వారి యొక్క రూప విభ్రమ కళాచాతుర్యంతో మరి సరస సల్లాపాలతో పరిహాసోక్తులతో కూడి సంచరిస్తూ ఉన్నారు. నరనారాయణులు నిష్కాములై ఉండడం చేత తపస్సు చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఏమాత్రము కూడా చలించలేదు. క్రోధము తమదపముళ్లకును బాధకమగుటెరింగి దివిజ భామల పైన నమ్మేధాత్మకులొక ఇంతయు క్రోధము దేరైరి సత్వగుణ సంగతులై. కోపం తమ యొక్క తపస్సులను చెడగొడుతుంది అని తెలిసి తెలివైన నరనారాయణుడు ఆ సత్వగుణ సహితులై ఏమాత్రము కూడా ఆ యొక్క అప్సరసల మీద కోపించలేదు. నారాయణుడప్పుడు దనయూరువు వెసజీరనందునుదయించెను పెంపారంగనూర్వశీ ముఖ నారీ జన కోటి దివ్యజనారులు మెచ్చన్. వెంటనే నారాయణుడు ఏం చేశాడు? తన యొక్క తొడను ఇలా చీరాడు. అందులో నుండి ఊర్వశి మొదలైన అప్సరసులు పుట్టుకొని వచ్చారు. ఊరువులందు జనించిన కారణమునను ఊర్వశియన ఘనతకు నెక్కెన్ వారల రూప విలాస విహారములకు నోడిరంత నమరీ జనముల్. ఆ ఊరువుల నుండి అంటే తొడల నుండి పుట్టడం వల్ల ఆమెకు ఊర్వశి అనే పేరు సార్థకమైంది. ఆ అప్సరసల యొక్క రూప విలాసాలకు ముందుగా వచ్చినటువంటి ఆ దేవతా అప్సరస స్త్రీలంతా కూడా తల ఉంచేసుకున్నారు. ఆ అప్సరసలు చేసే విలాసాలు నరనారాయణుల యొక్క తపస్సుకు ఏమాత్రము కూడా విఘ్నం కలిగించలేకపోయాయి. వారు సంకల్ప మాత్రం చేతనే సృష్టి స్థితి సంహారాలు చేయగలిగిన మహాత్ములు. అప్సరసల యొక్క ప్రయత్నాలు కృతజ్ఞునికి చేసే ఉపకారాలలాగానే నిష్ఫలాలైపోయాయి. దానితో సిగ్గుపడ్డారు. అప్సరసలు ఊర్వశిని తమ నాయకురాలుగా చేసుకుని వచ్చిన త్రోవనే తిరిగి అందరూ కలిసి దివిజలోకానికి వెళ్ళిపోయారు. కాముని దహించే క్రోధ మహిమను రుద్రుండట్టి అతి కోపము నాధీమంతులు గెలిచిరనంఘామము గెలుచుటలు చెప్పగానేమిటికిన్. పూర్వం రుద్రుడు క్రోధంతో కాముణ్ణి మన్మధుణ్ణి దహించాడు. ఆ అతి కోపాన్ని కూడా నరనారాయణుడు అవలీలగా జయించారు. ఇక కామాన్ని గురించి చెప్పడం దేనికి? ఆ నరనారాయణ అవతారము జగత్పావనంగా ఉంది. ఇంకా నీకు నేను ఇప్పుడు ధ్రువుని యొక్క అవతారాన్ని వివరిస్తాను, విను. మానిత చరితుడు తానపాదుండను భూవరేణ్యునకు సత్పుత్రుడైన
పుత్రుడనంగనుదయించే మహిమ బెంపొంది బాల్యమున జనకుని కడ నుండి సవతి తల్లిదనునాడు వాక్యాస్త్ర సత్తతి గుంది మహిత తపంబుగా వించి కాయంబు తోడజనే మింట ధ్రువ పదస్థాయి అయ్యట మీద నద్దివర్తించు భృగ్వాది మునులం చతురగతి క్రింద వర్తించు సప్త ఋషులు పెంపు దీపింపతన్నును తింపవెలసి ధ్రువుడు నా నొప్పి విష్ణు తుల్యుడగుచూ నున్న పుణ్యాత్ముడిప్పుడు నున్నవాడు. ఉత్తమ చరితుడైన ఉత్తానపాదుడు అనే రాజుకు ఈ ధ్రువుడు పుత్రుడుగా పుట్టాడు. ఈ ధ్రువుడు ఇతను మంచి పుత్రుడు అని బాల్యంలోనే పేరు పొందాడు. అయితే ఒకనాడు తండ్రి యొక్క తొడ మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడు సవతి తల్లి మాటలకు బాధపడ్డాడు. తపస్సు చేసి శరీరంతో ఆకాశంలో ధ్రువపదాన్ని పొందాడు. పై స్థానంలో ఉన్న భృగువు మొదలగు మహర్షులు, క్రింది స్థానంలో ఉన్న సప్తర్షులు అతన్ని బాగా ప్రశంసించారు, పొగిడారు. అతడు ధ్రువుడనే పేరున ప్రకాశించి విష్ణు సమానుడయ్యాడు. ఆ పుణ్యాత్ముడు ఇప్పుడు ధ్రువస్థానంలోనే ఉన్నాడు. ఇంకా నీకు నేను పృథు చక్రవర్తి అవతారం గురించి చెప్తాను విను. వేణుడు విప్రభాషణ పవిప్రహతిచ్యుత భాగ్య పౌరుషుండై నిరయంభునబడిన నాత్మతనుభవుడై పృథుండు నాంబూని జనించి తజ్జనకుంబున్నరకంబును బాపి మేదినిన్ ధేనువు చేసి వస్తు వితతింపిదికెన్ హరి సత్కళాంసుడై. వేణుడు అనే రాజు బ్రాహ్మణ శాపం అనే వజ్రాయుధపు దెబ్బలతో భాగ్యాన్ని పౌరుషాన్ని కోల్పోయి నరకంలో పడ్డాడు. అప్పుడు అతని కొడుకు పృథుడు ఆయన తండ్రి పడి ఉన్నటువంటి పున్నామ నరకం అనేటువంటి దాని నుండి కొడుకైన పృథువు రక్షించాడు. శ్రీహరి కళాంశతో పుట్టిన పృథు చక్రవర్తి భూమినే ఆవుగా చేసుకొని అమూల్యమైన వస్తు సముదాయాలను అలా పిదికాడు అని చెబుతూ ఇంకా వృషభావతారం 9వ అవతారం గురించి తెలియజేస్తాను విను అని నారదునితో బ్రహ్మ ఇలా అన్నాడు. అగ్నిద్రుడు అనువానికి నాభి పుట్టాడు. అతనికి సుదేవి అనే ఆమె, అంటే ఆమెకి మేరుదేవి అనే పేరు కూడా ఉంది. ఆమె యందు వృషభావతారుడై పుట్టాడు విష్ణుమూర్తి. ఏ విధంగా నాభికి సుదేవి అనే ఆమెకు. అయితే ఆయన జడ స్వభావం కలిగిన యోగాన్ని ధరించాడు. ప్రశాంత చిత్తంతో ఇతరులతో సంఘాన్ని వదిలేశాడు. ఇది పరమహంసలు పొందదగిన స్థితి అని మహర్షులు తనను గూర్చి అనేటట్లుగానే ప్రవర్తించాడు. ఇక అయితే ఇప్పటికీ ఈ వృషభావతారం కాకుండా ఇప్పుడు నేను నీకు హయగ్రీవ అవతారాన్ని గురించి వర్ణిస్తాను, దానిని గురించి విను అని చెబుతూ అనఘ చరిత్రమన్మఖమునందు జనించ హయననాఖ్యతన్ వినుత సువర్ణ పర్ణుండును వేదమయుండఖిలాంతరాత్మకుండనుపమ యజ్ఞపురుషుడునై భగవంతుడు తత్సమస్త పావనమగు నాసికాశ్వసన వర్గములందు దయించే వేదముల్. ఓ పుణ్యచరిత్ర, బంగారు వర్ణముతో వేదస్వరూపుడు, వేదమూర్తి, సర్వాంతర్యామి యజ్ఞపురుషుడు హయగ్రీవుడనే పేరుతో నా యజ్ఞంలో నుండి పుట్టాడు. అన్నిటినీ పవిత్రం చేశాడు. చేసి ఆ హయగ్రీవుని యొక్క ముక్కుపుటాల శ్వాసవాయువుల నుండే వేదాలు పుట్టుకొచ్చాయి. ఇక మత్స్యావతారం 11వ అవతారం తెలియజేస్తాను విను. ఘనుడు వైవస్వతమనువకు దృష్టమై అరుదించునట్టి యుగాంత సమయామందు విచిత్ర మత్స్యావతారము దాల్చి యఖిలావనీమయం బగుచు జాల సర్వజీవులకు నాశ్రయ భూతుండగుచు నే కార్ణవంభైన తోయముల నడుమ
మన్ముఖస్లదవేద మార్గంబులను జిక్కువడకండ శాఖలేర్పడగజేసి దివ్యులద్దింపన కద్ది తెచ్చి ఇచ్చి మనువు ఎక్కిన పెన్నావ వనధి నడుమా మునుగకుండగ నరసిన యనిమిషాన తారమేరికి నుతియింపదరమే వత్స. ఇక మత్స్యావతారం గురించి తెలియజేస్తున్నాను విను. ఎలా అంటే ప్రళయకాలంలో అంతా కూడా పూర్తిగా జలమయమైంది. ఆ స్థితినే మరి ముందే తెలిసి వైవస్వత మనువు ఒక పడవ మీద ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు భగవంతుడు మత్స్య రూపం ధరించాడు. అప్పుడు భూమికి ఆశ్రయమైన దేవుడు ప్రాణులన్నిటికీ నివాసభూతుడై నా ముఖం నుండి జారిపోయిన వేదాల శాఖలు కలిసిపోకుండా విభజించి దేవతల కోరికతో మళ్ళీ నాకు అందించాడు. వైవస్వత మనువు ఎక్కిన నావ సముద్రంలో మునిగిపోకుండా కూడా కాపాడాడు. వత్స, ఆ మత్స్యావతారం వివరించడం ఎవరి తరం? అంతేకాదు, నీకిప్పుడు నేను కూర్మావతారాన్ని గురించి తెలియజేస్తాను. అమృతోత్పాదనయత్నులై విభుద దైత్యానీకముల్ మందరాగముగ వంబుగజేసి యబ్దిదరువంగా గవ్వపుం గొండవాద్దిమునుంగన్ హరికూర్మ రూపమున నద్రిం దాల్చెదత్ పర్వత భ్రమణ వ్యాజిత వీపుదీట శమియింపగజేయగా నారద. కూర్మావతారంలో నారద, పూర్వం దేవతలు రాక్షసులు కూడా అమృతం పొందాలి అని ప్రయత్నం చేశారు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు, సముద్రాన్ని మధించారు. అప్పుడు ఆ కవ్వపు కొండ సముద్రంలో మునిగిపోతుంది. అది మునిగిపోతూ ఉంటే శ్రీహరి ఏం చేశారు? కూర్మావతారం ధరించి ఆ కొండను మందర పర్వతాన్ని ఎత్తి పట్టాడు. అంతేకాదు, తన యొక్క వీపు దురద తీర్చుకోవడానికి అనే కారణం చేత గిరగిరి తిరిగేటువంటి ఆ కొండను కూర్మరూపం ధరించి పైకెత్తి నిలిపాడు. ఇంకా నీకు నేను నరసింహావతారాన్ని గురించి తెలియజేస్తాను విను. 13వదైన సురలోకంబుగలంచి దేవ సమితిన్ సృక్కించి యద్యద్గదాధరుడై వచ్చు నిశాచరుంగని కనద్ధంష్ట్రాకరాళాస్య విస్ఫురిత భ్రూకుటితో నృసింహగతి రక్షో రాజవక్షంభు భీకర భాస్వన్నఖారాజిదృంచే ద్రిజగత్ కళ్యాణ సంధాయియై. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు దేవలోకాన్ని కలచివేసి దేవతలను బాధించాడు. గద పైకెత్తి వస్తున్న రాక్షసులను చూశాడు శ్రీహరి. 3 లోకాలకు కూడా క్షేమం కలిగించాలనుకుని వెంటనే కోరలతో భయం కలిగించే నోరు, ముడివడిన కనుబొమ్మలు కలిగిన నర సింహావతారం ధరించాడు. భయంకరమైన గోళ్లతో ఆ రాక్షసుని సంహరించాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.